హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం బద్రీనాథ్ యాత్రకు వెళ్దాం. ఈ వీడియోలో బద్రీనాథ్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి బద్రీనాథ్ ఎలా చేరుకోవాలి, చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ఎలా సందర్శించాలి, బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, బద్రీనాథ్ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, బద్రీనాథ్ యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, బద్రీనాథ్ కి సమీపంలో ఉన్న సరస్వతి నది జన్మస్థానం మరియు మహాభారతం రచించిన ప్రదేశం మానాగ్రామం ఎలా సందర్శించాలి, ఇలా బద్రీనాథ్ యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నేను ముందుగా హరిద్వార్ చేరుకున్నాను. హరిద్వార్ సందర్శించి చార్ధామ్ యాత్ర మొదలు పెట్టాను. చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, తుంగనాథ్ సందర్శించి తుంగనాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్తున్నాను. వెళ్లే మార్గంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలు దర్శించుకొని బద్రీనాథ్ చేరుకొని బద్రీనాథ్ మానాగ్రామం సందర్శించి బద్రీనాథ్ నుంచి రిటర్న్ రిషికేష్, హరిద్వార్ వెళ్లే మార్గంలో పంచప్రయాగలు మరియు ముఖ్యమైన ఆలయాలు దర్శించుకొని తిరిగి రిషికేష్ వెళ్లే వరకు ఈ వీడియో ఉంటుంది. తుంగనాథ్ నుంచి బద్రీనాథ్ చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఒకవేళ చమోలీకి షేరింగ్ వెహికల్ లభిస్తే చమోలీకి వెళ్లి చమోలీ నుంచి బస్ లేదా షేర్డ్ వెహికల్ లో బద్రీనాథ్ చేరుకోవచ్చు. చమోలీ నుంచి కూడా డైరెక్ట్ వెహికల్ లభిస్తుందని గ్యారంటీ లేదు. అక్కడి నుంచి జోషిమత్ కి వెళ్లి జోషిమత్ నుంచి బద్రీనాథ్ వెళ్ళొచ్చు. మనలో చాలా మంది తుంగనాథ్ వెళ్లకుండా డైరెక్ట్ గా కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్తారు. అలాంటి వారికి సోన్ ప్రయాగ్ లేదా సీతాపూర్ నుంచి బద్రీనాథ్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సోన్ ప్రయాగ్ లో రద్దీ ఎక్కువగా ఉంటే వెహికల్ సీతాపూర్ లోనే ఆపేస్తారు. అలాంటి సమయంలో సోన్ ప్రయాగ్ లో షేరింగ్ వెహికల్స్ లభించవు. సీతాపూర్ కి వచ్చి సీతాపూర్ నుంచి షేర్డ్ వెహికల్ తీసుకోవాలి. రెండిటి మధ్య జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కొంతమంది చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ సందర్శిస్తారు. ఇంకొంతమంది ప్రత్యేకంగా బద్రీనాథ్ మాత్రమే సందర్శిస్తారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. బద్రీనాథ్ చేరుకోవాలంటే ముందుగా మనం హరిద్వార్ చేరుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో హరిద్వార్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ ఎలా చేరుకోవాలో అందులో క్లియర్ గా వివరించాను. హరిద్వార్ హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురీలలో ఒకటి. అదేవిధంగా 3 శక్తిపీఠాలు కొలువై ఉన్న ప్రదేశం. అన్ని డీటెయిల్డ్ గా చూపించాను. ఆ వీడియో చెక్ చేయండి. బద్రీనాథ్ సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి? సంవత్సరంలో 6 నెలలు మాత్రమే బద్రీనాథ్ ఆలయం ఓపెన్ గా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ తర్వాత 2 రోజులకి ఆలయం ఓపెన్ చేస్తారు. దీపావళి తర్వాత మంచు కురిసే సమయాన్ని బట్టి మూసివేస్తారు. ఆ తరువాత ఆ ప్రదేశం అంతా మంచులో కప్పబడిపోతుంది. అంటే ఇంచుమించుగా ఏప్రిల్ చివర లేదా మే మొదటి వారంలో మొదలవుతుంది. అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో ఆలయం క్లోజ్ చేస్తారు. ఈ సమయంలో మాత్రమే మనం బద్రీనాథ్ ఆలయం దర్శించవచ్చు. అందులోనూ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 వరకు వర్షాకాలం. ఈ సమయంలో బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగి పడతాయి. ఈ టైంలో వెళ్ళకపోవడం మంచిది. వీలైనంత వరకు మే, జూన్, అక్టోబర్ బద్రీనాథ్ సందర్శించడానికి సరైన సమయం. సెప్టెంబర్ నెలలో 15వ తేదీ తర్వాత అక్కడ వర్షాలు తగ్గాయా లేదా తెలుసుకొని రోడ్డు క్లియరెన్స్ ఉందా లేదా తెలుసుకొని వెళ్లడం మంచిది. అలాగని మే, జూన్, అక్టోబర్ లో వర్షాలు ఉండవా, ఇలాంటివి జరగవా అంటే ఖచ్చితంగా చెప్పలేం. బట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొదటి 2 వారాలు మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలుంటాయి. కొండ చర్యలు విరిగి పడతాయి. ఇలాంటి సమయంలో నేనైతే సజెస్ట్ చేయను. అది మీ చాయిస్. బద్రీనాథ్ మరియు ఇతర చార్ధామ్ ఆలయాలు దర్శించాలంటే యాత్రా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తరువాత అన్ని ప్రదేశాలు సందర్శించాక చార్ధామ్ ఫుల్ టూర్ వీడియో చేస్తాను. అందులో క్లియర్ గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వివరిస్తాను. డోంట్ వరీ. ఒకవేళ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోయినా లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ మీ దగ్గర లేకపోయినా హరిద్వార్, రిషికేష్ లో డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. హరిద్వార్ లో రిషికుల్ గ్రౌండ్ లో యాత్రా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. హరిద్వార్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. రిషికేష్ లో ISBT బస్ స్టాండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే క్యూ లైన్లు రద్దీగా ఉంటాయి. క్యూ లైన్ లో కొంచెం నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం హరిద్వార్ నుంచి బద్రీనాథ్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హరిద్వార్ నుంచి బద్రీనాథ్ కి డైరెక్ట్ బసెస్ లభిస్తాయి.
అదేవిధంగా షేర్డ్ వెహికల్స్ కూడా లభిస్తాయి. ఇది హరిద్వార్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ లోపల గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. బస్ స్టాండ్ బయట ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఉదయం 3 గంటల నుంచి కూడా బస్సెస్ మొదలవుతాయి. లాస్ట్ బస్ ఉదయం 10-11 గంటల సమయంలో ఉంటుంది. అదేవిధంగా హరిద్వార్ నుంచి బద్రీనాథ్ కి రాత్రి సమయంలో కూడా బస్సెస్ ఉంటాయి. ఈ బస్సులను మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. రెడ్ బస్, సబీ బస్, మేక్ మై ట్రిప్ ఎక్సెట్రా. ఈ బస్ స్టాండ్ సమీపంలోనే మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. 800 నుంచి 1500 మధ్యలో బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. ఈ బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఎడమ వైపు టాక్సీ యూనియన్ ఉంది. టాక్సీ కావాలంటే టాక్సీ తీసుకోవచ్చు. ఒక రోజుకి 3500 ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటే ఎన్ని రోజులైతే అంత ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ సమీపంలో కూడా మనకి ప్రీపెయిడ్ టాక్సీస్ లభిస్తాయి. ఆ టాక్సీ స్టాండ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే బద్రీనాథ్ కి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవే. వీటికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండదు. ఉదయం 3-4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. వెహికల్ ఫుల్ అయితే వెళ్తారు. ఒకరికి 1000 నుంచి 1200 ఛార్జ్ చేస్తారు. ఇవి మనం బద్రీనాథ్ కి వెళ్ళడానికి ఉన్న ఆప్షన్స్. బస్సులో లేదా షేర్డ్ వెహికల్స్ లో వెళ్తే మార్గం మధ్యలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను మీకు చూపించలేను. అందుకే క్యాబ్ తీసుకున్నాను. నేను యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, తుంగనాథ్ సందర్శించుకొని తుంగనాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్తున్నాను. చమోలి అనే ప్రదేశంలో హరిద్వార్ నుంచి బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలో కలుసుకుంటాం. తుంగనాథ్ నుంచి చమోలి 52 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్లే వాళ్ళు కూడా చమోలీలోనే కలుసుకుంటారు. చమోలి నుంచి బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలోనే మనం చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు ఉంటాయి. కాకపోతే తుంగనాథ్ నుంచి చమోలికి వెళ్లే మార్గం మధ్యలో గోపేశ్వర్ లో గోపీనాథ్ మందిరం ఉంది. చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం. అది చూసుకొని వెళ్దాం. తుంగనాథ్ నుంచి గోపీనాథ్ ఆలయం 42 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం మనం గోపేశ్వర్ సమీపానికి చేరుకున్నాం. ఆ ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి 400 మీటర్లు లోపలికి వెళితే గోపీనాథ్ ఆలయం చేరుకుంటాం. ఈ ఆర్చ్ కి కుడివైపు బస్ స్టాండ్ ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి మార్కెట్ ఏరియా ఉంటుంది. ఈ మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వెహికల్స్ అలౌ చేయరు. నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇదే గోపీనాథ్ ఆలయం. పంచకేదార్ ఆలయాల తర్వాత ఉత్తరాఖండ్ లో అత్యంత ప్రసిద్ధమైన శివాలయం. 8వ శతాబ్దంలో కాట్యూరి రాజవంశం చేత నిర్మించబడింది. ఈ కాట్యూరి రాజుల సహాయంతోనే ఆది శంకరాచార్యులు ఉత్తరాఖండ్ లోని ఆలయాలను పునరుద్ధరించారు. వారి వల్లే ఈ రోజు మనం చార్ధామ్ ఆలయాలు దర్శించుకోగలుగుతున్నాం. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, మహాశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానభంగం చేసిన మన్మధుణ్ణి తన త్రినేత్రంతో భస్మం చేశాడు. మన్మధుని భార్య రతీదేవి ఈ ప్రదేశంలో మహాశివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని మన్మధుణ్ణి బ్రతికించుకుంది. గోవులు మరియు గోవుల కాపుర్ల నుంచి ఆయనకు గోపేశ్వర్ మహాదేవ్ అనే పేరు వచ్చింది. తరువాతి కాలంలో గోపీనాథ్ గా మారింది. ఈ ఆలయం నుంచి ఇటువైపు చూస్తే పెద్ద త్రిశూలం ఉంది. త్రిశూలం మరియు దానికి గొడ్డలి ఉంది. గమనించండి. ఇక్కడ ఉన్న ఆలయం కంటే ఈ త్రిశూలం అతి పురాతనమైనది. దీనిపైన బ్రహ్మలిపి కంటే పురాతనమైన లిపిని కనుగొన్నారు. త్రిశూలం శివుడు, ఆ గొడ్డలి శక్తి. ఆలయం నిర్మించక ముందు ఈ త్రిశూలాన్ని శివశక్తి రూపంలో పూజించేవారు. ఈ త్రిశూలంని అష్టధాతువులు 8 లోహాలతో తయారు చేశారు. దీని ఎత్తు 16 అడుగులు. పంచకేదారాల్లో రుద్రనాథ్ ఆలయం ఉంది కదా, చలికాలంలో రుద్రనాథ్ ఆలయ ఉత్సవ విగ్రహాన్ని ఈ ఆలయంలో పెట్టి పూజిస్తారు. నా దర్శనం పూర్తయింది. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. గోపీనాథ్ ఆలయం నుంచి చమోలి 10 కిలోమీటర్లు ఉంటుంది. చమోలిలో బద్రీనాథ్ కి వెళ్లే మెయిన్ రోడ్ లో కలుసుకుంటాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా హరిద్వార్ నుంచి వచ్చేవాళ్ళు, కేదార్నాథ్ నుంచి వచ్చేవాళ్ళు ఒకే మార్గంలో ప్రయాణిస్తారు. ఇక్కడి నుంచే బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలో మనం చూడవలసిన ప్రదేశాలన్నీ ఉంటాయి. ఇప్పుడు సమయం 6 గంటలైంది. ఆల్రెడీ చీకటి పడింది. చమోలికి 15 కిలోమీటర్ల దూరంలో పీపల్ కోటి ఉంది. ఈ పీపల్ కోటిలోనే మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఇదే పీపల్ కోటి. చూడండి వరుసగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్లే సమయంలో ఎక్కువ మంది ఈ ప్రదేశంలోనే స్టే చేస్తారు. తరువాతి రోజు ఎర్లీ మార్నింగ్ బద్రీనాథ్ కి వెళ్లి బద్రీనాథ్ మానా గ్రామం సందర్శించి తిరిగి పీపల్ కోటి వచ్చి నైట్ ఇక్కడ స్టే చేసి తరువాతి రోజు రిటర్న్ వెళ్తారు. మనం నెక్స్ట్ డే బద్రీనాథ్ లోనే స్టే చేద్దాం. పీపల్ కోటిలో నేను స్టే చేసిన హోటల్ ఈ రూమ్ నాకు 1500 పడింది. నేను పీపల్ కోటి చేరుకునే సమయానికి రాత్రి 6:50 అయింది.
తరువాతి రోజు ఉదయం 8 గంటలకి ఫ్రెష్ అప్ అయి బద్రీనాథ్కి వెళ్తున్నాను. పీపల్ కోటి నుంచి బద్రీనాథ్ 74 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ముందుగా మనం దర్శించే ప్రదేశం జోషిమఠ్ నరసింహస్వామి దేవాలయం. పీపల్ కోటి నుంచి జోషిమఠ్ 36 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం మనం జోషిమఠ్ చేరుకున్నాం. ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే ఆలయం చేరుకుంటాం. మెయిన్ రోడ్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గం ఇది. ఇలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. 100 మెట్లు ఉంటాయి. నరసింహస్వామి దేవాలయం ఇక్కడి ప్రజలు నర్సింగ్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం 108 దివ్య దేశాల్లో ఒకటి. ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 మఠాలలో ఉత్తర దిక్కు మఠం ఈ జోషిమఠ్ లోనే ఉంది. ఒరిజినల్ గా అది జ్యోతిర్మఠ్, కాకపోతే కాలక్రమేణా జోషిమఠ్ గా మారిపోయింది. శంకరాచార్యుల మఠం ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా శంకరాచార్యుల వారే స్థాపించారు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి శాంతించి హిమాలయాలకు వచ్చారు. ఆ సమయంలో ఈ ప్రదేశంలో కొంతకాలం సేద తీరారని చెబుతారు. బద్రీనాథ్ లో నరనారాయణ పర్వతాల మధ్యలో ఆలయం ఉంటుంది. ఈ జోషిమఠ్ కి 10 కిలోమీటర్ల దూరంలో భవిష్య బద్రి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి కుడి చెయ్యి ప్రతి సంవత్సరం కొంత అరిగిపోతుంది. అలా పూర్తిగా చెయ్యి సన్నగా దారంలా మారి ఆ చెయ్యి కింద పడిపోతే బద్రీనాథ్ లోని నరనారాయణ పర్వతాలు ఒక్కటిగా కలిసిపోతాయి. అప్పుడు బద్రీనాథుడు భవిష్య బద్రికి తరలి వెళ్తాడట. ఆలయం వెనుక ఉన్న ఈ వృక్షం 1000 సంవత్సరాల నాటి కల్పవృక్షమని ఆది శంకరాచార్యులు ధ్యానం చేసినప్పుడు దీన్ని నాటారని చెబుతారు. ఆలయం లోపల వీడియో తీయకూడదు. నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న చిన్న ఆలయం లక్ష్మీదేవి ఆలయం. చలికాలంలో బద్రీనాథ్ ఆలయం మూసివేస్తారు కదా, ఆ సమయంలో బద్రీనాథ్ ఉత్సవ విగ్రహాన్ని ఈ ప్రదేశానికి తీసుకువచ్చి పూజిస్తారు. నా దర్శనం పూర్తయింది. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. జోషిమఠ్ కి 20 కిలోమీటర్ల దూరంలో పాండుకేశ్వర్ అనే ప్రదేశంలో యోగాధ్యాన్ బద్రీ ఆలయం ఉంది. పంచబద్రీ ఆలయాల్లో ఒకటి. పాండవులతో సంబంధం కలిగిన ఆలయం. వెళ్లే మార్గం మధ్యలో విష్ణు ప్రయాగ్ ఉంది. మనం బద్రీనాథ్ నుంచి రిటర్న్ వెళ్లేటప్పుడు విష్ణు ప్రయాగ్ తో పాటు పంచ ప్రయాగలు దర్శించుకుందాం. ప్రస్తుతం మనం పాండుకేశ్వర్ చేరుకున్నాం. పాండవుల తండ్రి పాండురాజు పేరు మీద ఈ ప్రదేశానికి పాండుకేశ్వర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళితే చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ సమీపంలోనే యోగాధ్యాన్ బద్రికి వెళ్లే మార్గం ఉంటుంది. అక్కడ కుడివైపు ఎదురుగా ఎల్లో ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే ఆలయానికి వెళ్లే మార్గం. రండి ఆలయానికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఆలయం చేరుకోవడానికి 150 నుంచి 200 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. పాండవులు జన్మించిన ప్రదేశం, అదేవిధంగా పాండురాజు మరణించిన ప్రదేశం ఇది. ఇప్పుడు అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. షార్ట్ గా వివరిస్తాను. పాండురాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు రతి క్రీడలో ఉన్న జింకలను బాణంతో కొట్టాడు. ఆ జింకలు నిజానికి మృగాలు కావు, మృగ రూపంలో ఉన్న ముని దంపతులు. ఆ ముని తాను చనిపోతూ పాండురాజుతో గర్భంతో ఉన్న జంతువులను, శృంగారంలో ఉన్న జంతువులను చంపకూడదని వేటగాళ్లకు ఒక ధర్మం ఉంది. నీవు ఆ ధర్మాన్ని అతిక్రమించావు. నీవు చేసిన అధర్మానికి నీవు కోరికతో నీ భార్యను తాకితే అతి భయంకరమైన మృత్యువును పొందుతావు అని ఆ ముని శపించాడు. దీంతో వైరాగ్యంతో పాండురాజు తన రాజ్యాన్ని తన అన్నకు ఇచ్చి 2 భార్యలతో ఈ ప్రదేశానికి వచ్చి సన్యాస జీవితం గడిపాడు. కానీ పిల్లలు లేరనే బాధ నానాటికి ఆయనలో అధికమయ్యేది. అప్పుడు కుంతీదేవి తనకున్న వరాన్ని పాండురాజుకు చెప్పడం, ఆ వరంతో కుంతి, మాద్రీలు పాండవులకు జన్మనించిన ప్రదేశం కూడా ఇదే అని చెబుతారు. ఈ ప్రదేశంలో ప్రవహిస్తున్నది అలకనందా నది. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ లోకల్ పీపుల్ ఇళ్లను గమనించవచ్చు. ఇదే ఆలయం. ఆ ఎదురుగా ఉన్నది యోగాధ్యాన్ బద్రి ఆలయం. దాని పక్కన ఉన్నది వాసుదేవ ఆలయం. ఈ ఆలయం పంచబద్రి ఆలయాల్లో ఒకటి. పాండవులు జన్మించిన ప్రదేశం, అదేవిధంగా పాండురాజు మరణించి మోక్షాన్ని పొందిన ప్రదేశం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి యోగాధ్యానంలో ఉన్న కంచు విగ్రహాన్ని పాండురాజు స్థాపించి తనను ధ్యానించి సేవించి మోక్షాన్ని పొందాడు. దర్శించుకోండి. ఈ ఆలయానికి ముందు శివలింగం, నందిని గమనించవచ్చు. ఈ పక్కనే ఉన్నది వాసుదేవ ఆలయం. దర్శించుకోండి.
దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ చెట్టి ఉంది. ఆ ఎదురుగా కనిపిస్తున్న చిన్న ఆలయమే హనుమాన్ చెట్టి ఆలయం. ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని బద్రీనాథ్కి వెళ్తారు. ఆలయం వెనుక చిన్న స్థల పురాణం ఉంది. మహాభారతం వనపర్వంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు బదరికాశ్రమంలో నివసించారు. ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాలను తీసుకురావడానికి భీముడు అడవిలోకి వెళ్తాడు. ఆ మార్గంలో వృద్ధ కోతి తోక చాపుకొని పడుకొని ఉంటుంది. భీముడు తనని అడ్డు తొలగమని చెప్పడంతో నేను వృద్ధుణ్ణి బలహీనంగా ఉన్నాను, తోకను కదపలేనని చెబుతుంది. భీముడు గర్వంతో తన బలాన్ని చూపించాలని తోకని తన వేళ్లతో నెట్టాడు. కదల్లేదు. ఒంటి చేత్తో, ఆ తర్వాత 2 చేతులతో, ఆ తర్వాత తన శక్తిని అంతటినీ ఉపయోగించిన తోకని కదిలించలేకపోయాడు. అప్పుడు ఆ వానరం ఒక్కసారిగా పర్వతమంత ఎత్తు ఎదిగి హనుమంతునిగా ప్రత్యక్షమయ్యాడు. నీ గర్వాన్ని తగ్గించడానికే ఇలా చేశాను. ధర్మాన్ని కాపాడు. బలం గర్వానికి కాదు, సత్యానికి ఉపయోగించు అని ఆశీర్వదించాడు. ఆ ప్రదేశమే ఇది. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. రండి ఇక బద్రీనాథ్ చేరుకుందాం. ఇక్కడ నుంచి బద్రీనాథ్ 10 కిలోమీటర్లు ఉంటుంది. బద్రీనాథ్ ఆదిశంకరాచార్యులు సూచించిన చార్ధామ్ ఆలయాల్లో ఒకటి. అవి రామేశ్వరం, ద్వారక, పూరి, బద్రీనాథ్. మిగతా 3 ఆలయాలు మన ఛానల్లో కవర్ చేశాను. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఒకటి. భారతదేశంలోని చాలా దివ్య దేశాలు కవర్ చేశాను. మరీ ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు భూమిపై వెలసిన 8 స్వయం వ్యక్త క్షేత్రాల్లో బద్రీనాథ్ క్షేత్రం ఒకటి. అందులో 3 తమిళనాడులో ఉన్నాయి. ఒకటి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, రెండవది శ్రీమూష్ణం భూ వరాహస్వామి ఆలయం, మూడవది నాంగునేరి వనమామలై తోతాద్రి పెరుమాళ్ ఆలయం. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 5వ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని నైమిసారణ్యంలో ఉన్న దేవరాజ్ పెరుమాళ్ ఆలయం. లోకల్లో నైమిష్నాథ్ ఆలయం అని పిలుస్తారు. 6వ ఆలయం రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉన్న శ్వేత వరాహస్వామి ఆలయం. 7వ ఆలయం నేపాల్ లోని ముక్తినాథ క్షేత్రం. 8 ఈ బద్రీనాథ క్షేత్రం. శైవులు ఎలా అయితే 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని కోరుకుంటారో, వైష్ణవులు శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయం వ్యక్త క్షేత్రాలు దర్శించాలని కోరుకుంటారు. మన ఛానల్లో ఈ 8 ఆలయాలను కవర్ చేశాను. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. బద్రీనాథ్ సమీపానికి వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం బద్రీనాథ్ ఎంట్రన్స్ ఆర్చ్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. వరుసగా మనం స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి. ఆలయ సమీపంలో హోటల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం దూరంగా తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది. ఆలయ సమీపంలో కూడా సత్రాలు ఇలా ఉంటాయి. ఫ్రీ ఉండదు, కానీ ఎక్కువ మంది వస్తే హాల్ అలా తీసుకోవచ్చు. అందరూ స్టే చేయవచ్చు. డార్మెటరీ బెడ్స్ కూడా లభిస్తాయి. ఒక బెడ్ కి 400 అలా చార్జ్ చేస్తారు. బద్రీనాథ్ లో చినజియర్ స్వామి ఆశ్రమం ఉంది. గూగుల్ మ్యాప్ లో ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది. అక్కడ తక్కువలో రూమ్స్ దొరుకుతాయి. అక్కడ స్టే చేస్తే మన తెలుగు భోజనం లభిస్తుంది. తరువాత మీకు ఆ ఆశ్రమం చూపిస్తాను. ప్రస్తుతం ఖాళీగా ఉంది. భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఆలయ సమీపంలో తక్కువ కాస్ట్ కి హోటల్స్ లభిస్తాయి. ప్రస్తుతం మనం ఆలయ సమీపానికి చేరుకున్నాం. ఇదే నేను స్టే చేసిన హోటల్. ఇక్కడ నుంచి ఆలయం 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ రూమ్ నాకు 1800 పడింది. నేను హోటల్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి ఓపెన్ చేస్తారట. నేను స్టే చేసిన హోటల్లోనే లంచ్ చేశాను. బద్రీనాథ్ లో ఇలాంటి భోజనం లభిస్తుంది. 3-4 చపాతీ ఇస్తారు. తర్వాత కొంచెం రైస్ ఇస్తారు. పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సలాడ్. భోజనం 200 ఉంటుంది. కొంత సమయం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 3:30కి ఆలయానికి వెళ్తున్నాను. ఇటువైపు లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
నా హోటల్ నుంచి ఎడమవైపు 200 మీటర్లు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది. మీకు బద్రీనాథ్ బస్ స్టాండ్ మరియు చినజీయర్ స్వామి ఆశ్రమం చూపించి అటు నుంచి ఆలయానికి వెళ్తాను. నేను స్టే చేసిన హోటల్ నుంచి కుడివైపు 500 మీటర్లు వెళ్తే ఆలయం చేరుకుంటాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మార్గం అంతా బస్ స్టాండ్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గం. లొకేషన్ ఎంత బాగుందో చూడండి. ఈ ప్రదేశంలో హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మే, జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో 4000 కూడా ఛార్జ్ చేస్తారు. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్. అదే విధంగా షేర్డ్ వెహికల్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ బస్ స్టాండ్ కి ఎదురుగా గవర్నమెంట్ బస్ బుకింగ్ ఉంది. బస్సు దిగాక రిటర్న్ బస్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. బస్సు దిగి ఇలా కుడివైపు 7 నుంచి 800 మీటర్లు వెళ్తే ఆలయం చేరుకుంటాం. వెళ్లే మార్గంలో లగ్జరీ హోటల్స్ ఉంటాయి. అదే విధంగా బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. లేదంటే బస్ స్టాండ్ కు వెనుక మరో మార్గం కనిపిస్తుంది కదా, ఆ మార్గంలో కూడా వరుసగా బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. ఇక్కడ బడ్జెట్ హోటల్స్ అంటే 1500-2000 మధ్యలో ఉన్నవి కూడా బడ్జెట్ హోటల్స్ కిందకే వస్తాయి. బస్ స్టాండ్ నుంచి చినజీయర్ స్వామి ఆంధ్ర ఆశ్రమంకి ఎలా వెళ్లాలో చెప్తాను రండి. బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఈ చిన్న వీధి కనిపిస్తుంది కదా, ఈ మార్గంలో అవతల వీధికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, పక్కనే గవర్నమెంట్ బస్ బుకింగ్ ఉంది. ఈ వీధిలో ఇలా నేరుగా వచ్చి ఎండింగ్ లో రైట్ సైడ్ వెళ్ళాలి. అలా నేరుగా వచ్చి ఎండింగ్ లో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలా కిందకి దిగి వెళితే మెయిన్ రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎదురుగా కనిపిస్తున్నది చినజీయర్ స్వామి ఆశ్రమం, అష్టాక్షరి క్షేత్రం. గూగుల్ మ్యాప్ లో అష్టాక్షరి క్షేత్రం చినజీయర్ స్వామి ఆశ్రమం కొడితే రాదు, ఆంధ్ర ఆశ్రమం అని కొడితే వస్తుంది. ఇక్కడ మనం స్టే చేయడానికి పెద్ద హాల్స్ ఉంటాయి. ఒకరికి 200 అలా తీసుకుంటారు. బెడ్ ఉంటుంది, లాకర్ ఉంటుంది. 3 పూట్ల మన భోజనం లభిస్తుంది. అదే విధంగా రూమ్స్ కూడా ఉన్నాయి. 3 లేదా 4 స్టే చేసే రూమ్స్ ఉంటాయి. అవి 2000 నుంచి 3000 ఉంటాయి. ఈ సమయంలో ఎవ్వరూ లేరు. మే, జూన్ భక్తులు ఎక్కువగా వచ్చే సమయంలో అందుబాటులో ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు. వారి యొక్క వెబ్సైట్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. హాల్లో బెడ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. డైరెక్ట్ గా వస్తే ఖాళీ ఉంటే ఇస్తారు. రూమ్ కోసం కాల్ చేయొచ్చు. అది కూడా వెళ్లే 2-3 రోజుల ముందు మాత్రమే చేయాలి. ఈ ఆశ్రమం సమీపంలో రామానుజుల వారి స్టాచ్యూ ఉంది. ఆ వెనుక లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఆశ్రమం నుంచి ఇలానే మనం ముందుకు నడుచుకుంటూ వెళితే ఆలయం చేరుకుంటాం. అలా కొంచెం ముందుకు రాగానే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపించింది. దీన్ని దాటుకొని అవతలకు వెళ్లి రైట్ సైడ్ నేరుగా వెళితే ఆలయం చేరుకుంటాం. అదే విధంగా ఇలా నేరుగా వెళ్లి అటు నుంచి కూడా ఆలయం చేరుకోవచ్చు. అలా ముందుకు రాగానే ఈ మార్గం పూర్తిగా డ్యామేజ్ అయింది, రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి టెంపరరీ మార్గం ఏర్పాటు చేశారు. అలా వెళ్లి ఆ మార్గంలో వెళ్దాం. ఇక్కడ ప్రవహిస్తున్నది అలకనంద నది. లొకేషన్ చాలా బాగుంది. నది దాటుకొని ఈ మార్గం చేరుకున్నాను. ఇలా రావడం వల్ల నాకు ఒక గొప్ప అనుభూతి లభించింది. నదికి అటువైపు ఉన్నదంతా కమర్షియల్ ఏరియా, హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర ఆశ్రమాలు ఉంటాయి. ఇది బద్రీనాథ్ లో లోకల్ పీపుల్ నివసించే ప్రదేశం. ఇది ఒరిజినల్ బద్రీనాథ్. చూడండి వాళ్ళ ఇల్లు, జీవన విధానం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఆలయం. ఇది ఆలయానికి వెళ్లే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన మనుషులు వస్తున్నారు కదా, బస్ స్టాండ్ నుంచి అలా నడుచుకుంటూ వస్తే ఆ ప్రదేశానికి వస్తాం. అక్కడికి వెళ్లి అక్కడి నుంచి ఆలయానికి ఎలా రావాలో చూపిస్తాను. బస్ స్టాండ్ నుంచి కుడివైపు 700 మీటర్లు నడుచుకుంటూ వస్తే ఈ ప్రదేశం చేరుకుంటాం. వెళ్లే మార్గం అంతా ఇలాంటి షాపులతో నిండి ఉంటుంది. ఇది నేను రిటర్న్ వచ్చేటప్పుడు తీశాను. ఇలా చివరికి వచ్చాక ఎడమవైపు తిరిగి అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎదురుగా బద్రీనాథ్ ఆలయం దర్శనమిస్తుంది. ఆ నదిపై బ్రిడ్జ్ దాటుకొని ఆలయానికి వెళ్ళొచ్చు. ఆలయాన్ని దర్శించే ముందు ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. బద్రీనాథ్ అంటే బదరికా వనంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు. బదరీ వృక్షాలతో నిండి ఉన్న ప్రదేశం బదరికా వనం. బదరీ వృక్షం అంటే రేగి వృక్షం. రేగి పండ్లు తెలుసు కదా, ఈ రేగి పండునే బదరీ ఫలమని అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క 24 అవతారాల్లో ఒకటైన నరనారాయణ అవతారం ఈ క్షేత్రానికి మూలం. ధర్ముడు మరియు మూర్తి దంపతులకు జన్మించిన కవల సోదరులు నరనారాయణులు. విష్ణు భగవానుడే నరుడిగా, నారాయణుడిగా అవతరించాడు. నరుడు మానవ రూపంలో ధర్మాన్ని స్థాపించే సంకల్పం కలవాడు. నారాయణ
నారాయణుడు దివ్య రూపంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. వీరి కథలు భాగవత పురాణం, విష్ణు పురాణం, మహాభారతం, స్కంద పురాణంలో వివరంగా ఉన్నాయి. వీరు లోక కళ్యాణం కోసం బదరికాశ్రమంలో కఠిన తపస్సు చేశారు. భాగవత పురాణంలో బదరికాశ్రమంలో భగవాన్ విష్ణువు నరనారాయణ ఋషులుగా అనంతకాలం తపస్సు చేసి సప్త జీవుల శ్రేయస్సు కోసం కృషి చేశాడు అని ప్రస్తావించబడి ఉంది. స్కంద పురాణం ప్రకారం స్వర్గం, భూమి, పాతాళంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ బద్రీనాథ్ వంటిది లేదు అని చెప్పబడి ఉంది. పద్మ పురాణంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భాండాగారాలతో నిండి ఉంది అని వర్ణించబడింది. ఈ అవతారం గురించి పూర్తి స్టోరీ లేదు. అన్ని పురాణాల్లో వీరి యొక్క ప్రస్తావన ఉంది. మహాభారతంలో స్వయంగా మహాశివుడు అర్జునుడితో నీకు శ్రీకృష్ణుడికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, పూర్వజన్మలో మీరు నరనారాయణులుగా జన్మించారు అని చెప్పాడని ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముందు పాండవులు ఈ బదరికాశ్రమంలోనే గడిపారు. వారి స్వర్గారోహణ సమయంలోనూ ఇక్కడికి వచ్చినట్లు మహాభారతంలో ప్రస్తావించబడి ఉంది. అదేవిధంగా మరో పురాణ కథనంలో భగవాన్ విష్ణువు తీవ్రమైన వాతావరణంలో పూర్తిగా గడ్డగట్టే మంచులో తపస్సులో మునిగి ఉండగా తనని రక్షించడం కోసం లక్ష్మీదేవి బదరీ వృక్షంగా మారి రక్షణగా నిలిచిందని చెప్పబడి ఉంది. మరో పురాణ కథనంలో వేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సులో ఉన్న నరనారాయణను చూసి వీరి తపస్సు వల్ల తన ఇంద్ర పదవి పోతుందేమోనని భయపడి ఇంద్రుడు మన్మధుడిని, అప్సరసలు మొదలైన వసంత ఋతువును పంపి వారి తపస్సు భంగపరచాలని ప్రయత్నించాడు. నరనారాయణులు తమ తొడలను చరచడం ద్వారా ఊర్వశి అనే అత్యంత అందమైన స్త్రీని సృష్టించి ఇంద్రునికి బహూకరించారు. తమ తపశ్శక్తి నుంచి ఏదైనా సృష్టించగలరు, ఏమైనా చేయగలరు అని ఇంద్రునికి తెలియజేశారు. అదేవిధంగా మరో పురాణ కథనం ప్రకారం సహస్ర కవచుడు అంటే 1000 కవచాలతో ఉన్నవాడు చాలా బలవంతుడు, గొప్ప రాజు. నరనారాయణులకి సహస్ర కవచుడికి యుద్ధం జరిగింది. నరనారాయణుల్లో ఒకరు తపస్సులో ఉంటే మరొకరు యుద్ధం చేసేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాలు సహస్ర కవచుడితో యుద్ధం చేసి 999 కవచాలను ఛేదించారు. మిగిలిన ఒక్క కవచంతో సూర్యుని చెంతకు చేరి రక్షణ పొందాడు. అతడే తర్వాతి జన్మలో కవచ కుండలాలతో కర్ణుడిగా జన్మించి శ్రీకృష్ణార్జునుల చేతిలో మరణించాడు. ఇలా ఈ నరనారాయణుల గురించి చాలా పురాణాల్లో వారి యొక్క ప్రస్తావన ఉంది. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం తపస్సు చేయడానికి భూమిపై వెలసిన ప్రదేశం ఇది. రండి ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శించుకుందాం. అలకనందపై ఉన్న ఈ బ్రిడ్జ్ దాటుకొని ఆలయం చేరుకుంటాం. ఇలా నేరుగా మెట్లెక్కి పైకి వెళితే దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ కింద తప్తకుండ్, అలకనంద నది మరియు బ్రహ్మకపాలం చూసుకొని దర్శనానికి వెళ్దాం. ఇలా కిందకు వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. ఇదే తప్తకుండ్, వేడి నీటి కుండం. న్యాచురల్ గా ఏర్పడిన హాట్ వాటర్ స్ప్రింగ్. మంచు గడ్డగట్టే ఇలాంటి ప్రదేశాల్లో వేడి నీరు. ఇక్కడే కాదు, హిమాలయాల్లోని చాలా ప్రదేశాల్లో ఇలాంటి హాట్ వాటర్ స్ప్రింగ్స్ చూడొచ్చు. ఈ నీటిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉంది. దీని సమీపంలోనే లేడీస్ కి సపరేట్ గా తప్తకుండ్ ఉంది. అది ఇలా ఓపెన్ గా ఉండదు, క్లోజ్డ్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలాగే 200 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే బ్రహ్మకపాలం ఉంటుంది. అలకనంద నది. అక్కడ నది దగ్గరకు వెళ్ళడానికి ఘాటు కనిపిస్తుంది కదా. మీరు వేడి నీటిలో స్నానం చేసినా చెయ్యకపోయినా ఇక్కడికి వచ్చి ఈ నీటిని తలపై చల్లుకొని దర్శనానికి వెళ్ళండి. లేదు నదిలో స్నానం చేస్తామంటే చెయ్యండి, చాలా చల్లగా ఉన్నాయి, చేయబెడితే గడ్డగట్టిపోతుంది. రండి ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే బ్రహ్మకపాలం చేరుకుంటాం. ఇదే బ్రహ్మకపాలం. బ్రహ్మదేవునికి 5 తలలు ఉండేవి. మహాశివుని ఆదేశాల మేరకు కాలభైరవుడు అహంకారంతో ప్రవర్తించిన బ్రహ్మ 5వ తలను ఖండించడంతో ఆ తల ఈ ప్రదేశంలో పడింది. ఆ స్టోరీ మొత్తాన్ని కాశీ యాత్రలో వివరించాను. ఇక్కడ మనకి బద్రీనాథ్ క్షేత్రం ముఖ్యం కాబట్టి ఇంతవరకు తెలుసుకోండి. బ్రహ్మ ఇక్కడే ఉన్నాడని, బ్రహ్మకపాల్ను బ్రహ్మహత్య పాప పరిహారానికి ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పాండవులు స్వర్గారోహణకి వెళ్లే ముందు ఈ ప్రదేశానికి వచ్చి బద్రీనాథుడిని దర్శించుకొని ఈ ప్రదేశంలో కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన అందరి తరపున ఇక్కడ పిండ ప్రదానాలు చేశారని చెప్పబడింది. బద్రీనాథ్ క్షేత్రంలో ప్రత్యేక
ప్రత్యేకత ఏంటంటే మన పూర్వీకులకే కాదు ఎవరికైనా పిండ ప్రదానం చేయొచ్చు. మీకు ఇష్టమైన స్నేహితుడు, గురువు ఎవరికైనా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించండి, మన తెలుగులో కూడా రాసి ఉన్నారు. ఈ ప్రదేశంలో పండిట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. ప్రస్తుతం ఖాళీగా ఉంది, భక్తుల రద్దీ అంతగా లేదు. మే జూన్ లో వస్తే చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. క్యూలో నిలబడటం కష్టం అనుకుంటే స్పెషల్ దర్శనం ఉంటుంది. 300, 500 టికెట్స్ ఉన్నాయి, తీసుకోండి. నేను దీపావళి ముందు రోజు బద్రీనాథ్ లో ఉన్నాను. నార్త్ లో దీపావళి ముందు రోజు దంతెరా పండుగ జరుపుకుంటారు. ఈ పండుగలో లక్ష్మీ పూజ చేస్తారు. రండి దర్శనానికి వెళ్దాం. లోపల వీడియో తీయకూడదు, ఇంతవరకే తీయగలిగాను. భూలోక వైకుంఠం నరనారాయణుడిగా వెలసిన బద్రీనాథుడిని దర్శించుకోండి. ఆలయం చుట్టూ లక్ష్మీదేవి ఆలయం, శంకరాచార్యుల ఆలయం మరియు బద్రీనాథ్ క్షేత్రపాలకుడు ఘంటాకర్ణ ఆలయం ఉంది. చుట్టూ తిరిగి దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. ఈ దర్శనంతో శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయం వ్యక్త క్షేత్రాలను దర్శించుకున్నాను. 8 ఆలయాలు మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. వీరు లోకల్ పీపుల్. దీపావళి ముందు రోజు ఊరేగింపుగా వచ్చి వారి కార్యక్రమం చేసుకుంటున్నారు. చూడండి ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. మీకు నైట్ వ్యూ చూపించాలని దర్శనం అయ్యాక ఆలయంలోనే కొంత సమయం గడిపాను. ఇది బద్రీనాథ్ ఆలయం యొక్క నైట్ వ్యూ. చాలా బాగుంది కదా. అటువైపు నుంచి పూర్తిగా బద్రీనాథ్ క్షేత్రం యొక్క నైట్ వ్యూ చూద్దాం రండి. ఈ వ్యూ చూస్తూ అలా కొంత సమయం గడిపి డిన్నర్ చేసుకుని తిరిగి హోటల్ చేరుకున్నాను. బద్రీనాథ్ లో చాలా చల్లగా ఉంది. స్వెటర్ తో పాటు చేతికి గ్లౌజులు, సాక్సులు తప్పనిసరిగా తెచ్చుకోండి. విపరీతమైన చలి. ఇలాంటి క్లైమేట్ వల్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న చాలా మంది మే జూన్ లోనే దర్శనానికి వస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పర్వాలేదు, మనకి నార్మల్ గానే ఉంటుంది. నైట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది నేను స్టే చేసిన హోటల్ సమీపంలో ఉన్న నైట్ వ్యూ. తరువాతి రోజు ఉదయం 8 గంటలకి ఫ్రెష్ అప్ అయి సరస్వతీ నది జన్మించిన ప్రదేశం, వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన ప్రదేశం, పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం మానా గ్రామం సందర్శించడానికి వెళ్తున్నాను. బద్రీనాథ్ నుంచి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బద్రీనాథ్ కి ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. బద్రీనాథ్ నుంచి మానా గ్రామానికి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. అప్ అండ్ డౌన్ బద్రీనాథ్ నుంచి మానా గ్రామానికి వెళ్లి తిరిగి బద్రీనాథ్ లో డ్రాప్ చేయడానికి ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మానా గ్రామం దర్శించడానికి 2 గంటల సమయం ఇస్తారు. వెళ్లే మార్గం చాలా బాగుంది. ఇదే మానా గ్రామం ఎంట్రన్స్. రండి మానా గ్రామాన్ని సందర్శిద్దాం. ఈ మానా గ్రామం 10,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వేగంగా నడవవద్దు, ఆయాసం వస్తుంది. మెల్లిగా నడవండి. ఎంత మెల్లిగా నడవాలనేది మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా హార్ట్ బీట్ రైజ్ అవ్వకూడదు, కంట్రోల్ చేసుకుంటూ నడవండి. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి వ్యాస గుహ 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడవలేని వాళ్ళు ఇలాంటి డోలీ తీసుకోవచ్చు. 50 నుంచి 60 కేజీల వరకు వీళ్ళు తీసుకుని వెళ్ళగలరు. మానా గ్రామం గత 2-3 సంవత్సరాల క్రితం వరకు ఇండియాస్ లాస్ట్ విలేజ్ గా ఉండేది. భారతదేశంలోని చివరి గ్రామం. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళితే టిబెట్ ఉంటుంది. ఇది ఇండియా టిబెట్ బార్డర్ లో ఉంది. 1 సంవత్సరం క్రితం ఇది చివరి గ్రామం కాదు, మొదటి గ్రామం అని నిర్ణయించారు. అంటే మన ఇండియాస్ ఫస్ట్ విలేజ్. మానా గ్రామం భారతీయ సంస్కృతి, ప్రకృతి మరియు ఆధ్యాత్మికతకు ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇక్కడ బోటియా గిరిజన సముదాయం నివసిస్తుంది. వీరు ఉన్నత హిమాలయాల జీవన శైలిని కొనసాగిస్తారు. అలా సగం దూరం నడుచుకుంటూ వస్తే ఈ ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ మనకి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఎడమ వైపు వెళితే సరస్వతీ నది కేశవ ప్రయాగ్ ఉంటుంది. కుడివైపు ఈ ఆర్చ్ ఉన్న మార్గంలో వెళ్తే గణేష్ గుహ, వ్యాస గుహ ఉంటాయి. వ్యాస గుహ నుంచి సరస్వతీ నదికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. అదే విధంగా సరస్వతీ నది నుంచి వ్యాస గుహ చేరుకోవచ్చు. ఎలా అయినా వెళ్ళొచ్చు. ముందుగా మనం గణేష్ గుహ, వ్యాస గుహ దర్శించి అటు నుంచి సరస్వతీ నది దగ్గరకు వెళ్దాం. ఈ ఆర్చ్ నుంచి 150 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వస్తే కుడివైపు గణేష్ గుహ కనిపిస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని నిర్ణయించాడు. కానీ ఇంత భారీ గ్రంథాన్ని
ఎవరు రాయగలరు అనుకుంటున్న సమయంలో గణేశుడు బుద్ధికి జ్ఞానానికి అధిపతి కాబట్టి వ్యాస మహర్షి గణేశుడిని సహాయం కోరాడు. గణేశుడు అంగీకరించాడు. కానీ ఒక షరతు విధించాడు. అదేంటంటే వ్యాసుడు శ్లోకాలను ఎక్కడ ఆపకుండా ఏకధాటిగా చెబుతూ ఉండాలి. వ్యాసుడు ఒక్క క్షణం ఆగిపోయినా తాను రాయడం ఆపేస్తానని, మళ్ళీ రాయను అని వినాయకుడు వ్యాస మహర్షికి పెట్టిన కండిషన్. ఈ సవాలును స్వీకరించిన వ్యాసుడు దానికి ప్రతిగా తాను ఒక షరతు విధించాడు. గణేశ, నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని వ్యాసుడు పెట్టిన కండిషన్. గణేశుడు మహాభారతం రచిస్తున్న సమయంలో తన కలం విరిగిపోయింది. అప్పుడు తన ఎడమ దంతాన్ని విరగ్గొట్టి రాయడం కొనసాగించాడు. దీనివల్లే గణేశుడికి ఏకదంతుడు అనే పేరు వచ్చింది. గణేశుడు వేగంగా రాస్తున్నాడు కాబట్టి వ్యాసుడు కష్టమైన శ్లోకాలు చెప్పి గణేశుడు ఆలోచించే సమయంలో వ్యాసుడు కొత్త భాగాలు రచించాడు. ఇదే గణేష్ గుహను చేరుకునే మార్గం. ఇక్కడి నుంచి వ్యాస గుహ 1/2 కిలోమీటర్ ఉంటుంది. వ్యాస గుహలో వ్యాసుడు చెబుతూ ఉంటే ఈ గుహలో గణేశుడు మహాభారతాన్ని రాశారు. అలా మెట్లెక్కి పైకి రాగానే ఎదురుగా మార్గం కనిపిస్తుంది కదా, అది గుహ. కుడివైపు ఉన్నది ఆలయం. ఇదే గణేశుడు 18 పర్వాలు 1,00,000 శ్లోకాలతో కూడిన మహాభారత గ్రంథం రచించిన ప్రదేశం. ఇది గణపతి ఆలయం. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం వ్యాస గుహ సందర్శిద్దాం. ఇక్కడి నుంచి వ్యాస గుహ చేరుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా నిటారుగా ఎక్కాల్సి ఉంటుంది. మెల్లిమెల్లిగా వెళ్ళొచ్చు. ఇలా నిటారుగా వెళుతూ ఉండాలి. అలా నడుచుకుంటూ ఈ ప్రదేశం చేరుకుంటాం. ఇక్కడి నుంచి కుడివైపు వ్యాస గుహ ఉంటుంది. ఆ పైన కనిపిస్తున్నదే వ్యాస గుహ. ఇటు ఎడమవైపు 300 మీటర్లు కిందకి నడుచుకుంటూ వెళితే సరస్వతి నది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వ్యాస గుహ దర్శించి తిరిగి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి నుంచి సరస్వతి నది దగ్గరకు వెళ్తాం. రండి వ్యాస గుహ దగ్గరకు వెళ్దాం. ఆ ఎదురుగా టీ షాప్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే వ్యాస గుహ ఉంటుంది. ఇది మన ఇండియాస్ ఫస్ట్ టీ షాప్. ఇదే వ్యాస గుహ. రండి దర్శించుకుందాం. లోపల వీడియో తీయకూడదు. ఈ ప్రదేశంలోనే వ్యాస మహర్షి తపస్సు చేశారు. ఇక్కడి నుంచి మహాభారతాన్ని రచించారు. లోపల ఇలా ఉంటుంది. చాలా గొప్ప అనుభూతి. కొంత సమయం గుహలో ధ్యానం చేశాను. ఒక్కసారి మీరు ఊహించుకోండి, వ్యాస భగవానుడు ఇక్కడ మహాభారతాన్ని చెప్పాడు, గణేశుడు దాన్ని రాశాడు. అలాంటి ప్రదేశంలో మనం ఉన్నాం. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం సరస్వతి నదిని దర్శించుకుందాం. వ్యాస గుహ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తిరిగి ఈ ప్రదేశం చేరుకొని ఇక్కడి నుంచి 300 మీటర్లు కిందకి దిగుతూ వెళ్తే సరస్వతి నదిని చేరుకుంటాం. ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ దూరంగా కనిపిస్తున్న ప్రదేశమే పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశం. అలా కిందకి దిగి ఈ మార్గంలో కలుసుకుంటాం. ఇక్కడ నుంచి ముందుకు వెళితే సరస్వతి నది ఉంటుంది. తరువాత ఇదే మార్గంలో ఇలా తిరిగి వెనక్కి వెళ్తాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది సరస్వతి నది. ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే మనం సరస్వతి నదిని దర్శించగలం. ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ఉంది. వేదకాలంలో సరస్వతి నదిని అత్యంత పవిత్రమైన నదిగా భావించేవారు. ఈ నది నీటిని తాగడం వలన మునులు వేద జ్ఞానాన్ని పొందారని, వేదాలు రచించారని చెబుతారు. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళాక సరస్వతి నది భూగర్భంలోకి అదృశ్యమవుతుంది. 9000 నుంచి 4000 సంవత్సరాల క్రితం వరకు సరస్వతి నది ప్రవహించిందని ఇస్రో పరిశోధనలు సూచిస్తున్నాయి. 3000 ఏళ్ల క్రితం వాతావరణ భౌగోళిక మార్పుల కారణంగా భూగర్భంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఎంతో మంది సరస్వతి నది లేదు, ఋగ్వేదం ఇవి కట్టుకథలు అని వాదించేవారు. సరస్వతి నది ఉండేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రవహించింది. దీని వెంబడి నాగరికత వెల్లివిరిసింది అని మన శాస్త్రవేత్తలు శాటిలైట్ చిత్రాల ద్వారా నిరూపించారు. ఇటు పక్కన ఉన్నది సరస్వతీదేవి ఆలయం. ఇది కొత్తగా నిర్మించిన ఆలయం. సరస్వతి పుష్కరాల సమయంలో నిర్మించారు. నది పైన పెద్ద బండరాయి ఉంది కదా, దాన్ని భీమ్ పూల్ అని పిలుస్తారు. పాండవులు స్వర్గారోహణ మార్గంలో ఈ ప్రదేశాన్ని దాటేటప్పుడు ద్రౌపది సరస్వతి నదిని దాటలేకపోయింది. అప్పుడు భీముడు ఒక పెద్ద రాయిని ఎత్తి నదిపై పెట్టి సేతుగా మార్చాడు. ఆ రాయి మీద భీముని వేలిముద్రలు కనిపిస్తాయని చెబుతారు. సరస్వతి మాత ఆలయం దర్శించుకొని అలాగే నేరుగా వెళితే
స్వర్గారోహణ మార్గం చేరుకుంటాం. స్వర్గారోహణం అనేది మహాభారతంలోని చివరి భాగమైన మహాప్రస్థానిక పర్వంలో వర్ణించబడిన పాండవుల ఆఖరి యాత్ర. ఇది పాండవులు మరియు ద్రౌపది భూమి మీద తమ జీవితాన్ని ముగించి స్వర్గానికి చేరుకోవడానికి చేపట్టిన మహాయాత్ర. ఇదే స్వర్గారోహణ ఎంట్రన్స్. పాండవులు, ద్రౌపది మరియు వారితో పాటు కుక్క వెళుతున్న దృశ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే మార్గంలో 5 కిలోమీటర్లు వెళితే వసుధార జలపాతం ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ ప్రదేశాలన్నీ సందర్శించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. రండి తిరిగి వెళ్లే మార్గంలో కేశవ ప్రయాగ్ దర్శించుకుందాం. అలా తిరిగి వెళ్లే మార్గంలో కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ సంగమం కనిపిస్తుంది. సరస్వతి నది అలకనంద నదిలో సంగమిస్తుంది. దీనిని కేశవ ప్రయాగ అని పిలుస్తారు. కాకపోతే సరస్వతి నది అలకనందలో కలవదు, భూమిలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రదేశాలన్నీ సందర్శించి తిరిగి మానా గ్రామం ఎంట్రన్స్ చేరుకోవడానికి 1 గంట 45 నిమిషాలు పట్టింది. మానా గ్రామంలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి రిషికేష్ కి వెళ్తున్నా. వెళ్లే మార్గంలో పంచప్రయాగలు, దారీదేవి ఆలయం దర్శించుకొని వెళ్దాం. బస్సులో లేదా షేర్డ్ వెహికల్ లో వచ్చిన వాళ్ళు బద్రీనాథ్ బస్టాండ్ నుంచి రిషికేష్, హరిద్వార్ కి బస్సులు లభిస్తాయి. అదే విధంగా షేర్డ్ వెహికల్స్ కూడా లభిస్తాయి. బద్రీనాథ్ నుంచి రిషికేష్ 290 కిలోమీటర్లు, హరిద్వార్ 310 కిలోమీటర్లు ఉంటుంది. కారులో వెళ్లే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలన్నీ ఆగి చూసుకొని వెళ్ళొచ్చు. బద్రీనాథ్ కి 30 కిలోమీటర్ల దూరంలో విష్ణు ప్రయాగ్ ఉంది. ఇదే విష్ణు ప్రయాగ, పంచప్రయాగల్లో మొదటిది. బద్రీనాథ్ కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతోపంత్ గ్లేషియర్ నుంచి ఉద్భవించిన అలకనంద నదిలో నీతి పాస్ లో జన్మించిన దౌలిగంగా సంగమిస్తుంది. ఈ ప్రదేశంలో నారద మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి అమరత్వాన్ని పొందాడు. అందుకే దీనికి విష్ణు ప్రయాగ అనే పేరు వచ్చింది. ఆ సంగమ ప్రదేశంలో విష్ణుమూర్తి ఆలయం ఉంది. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. విష్ణు ప్రయాగ నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే నందప్రయాగ ఉంటుంది. ప్రస్తుతం మనం నందప్రయాగ్ చేరుకున్నాం. ఇదే నందప్రయాగ్ వ్యూ పాయింట్. ఈ ప్రదేశంలో నందాకిని గ్లేషియర్ నుంచి ఉద్భవించిన నందాకిని నది అలకనందలో సంగమిస్తుంది. ఈ ప్రదేశంలో నంద మహారాజు శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి యజ్ఞం చేసి శ్రీ మహావిష్ణువు తన పుత్రునిగా పొందే విధంగా వరం పొందాడట. అందుకే ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చింది. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. నందప్రయాగ్ కి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణప్రయాగ ఉంది. ప్రస్తుతం మనం కర్ణప్రయాగ్ చేరుకున్నాం. కర్ణప్రయాగ్ వ్యూ పాయింట్ అంత క్లియర్ గా ఉండదు. కర్ణప్రయాగ్ ఊరి చివర్లో ఈ ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే కర్ణప్రయాగ కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో పిండారి గంగా అలకనందలో సంగమిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుని ఆదేశానుసారం పాండవులు ఈ ప్రదేశంలో కర్ణుడికి పిండ ప్రదానం చేశారు. అందుకే దీనిని కర్ణప్రయాగ అని పిలుస్తారు. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. కర్ణప్రయాగ్ నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తే రుద్రప్రయాగ్ ఉంటుంది. ప్రస్తుతం మనం రుద్రప్రయాగ్ చేరుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు ప్రయాణిస్తే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే రుద్రప్రయాగ్ వ్యూ పాయింట్. దేవప్రయాగ్ తర్వాత అత్యంత విశిష్టమైన ప్రయాగ. ఈ ప్రదేశంలో కేదార్నాథ్ సమీపంలో చోరాబరి గ్లేషియర్ నుంచి మొదలైన మందాకిని నది అలకనంద నదిలో సంగమిస్తుంది. ఈ ప్రదేశంలో నారదముని సంగీతం నేర్చుకోవడానికి మహాశివుని కోసం తపస్సు చేశాడు. మహాశివుడు రుద్రుని రూపంలో ప్రత్యక్షమై నారదునికి సంగీతం నేర్పించాడు. అందుకే ఈ ప్రదేశానికి రుద్రప్రయాగ్ అనే పేరు వచ్చింది. ఈ సంగమం దగ్గర రుద్రనాథ్ ఆలయం ఉంది. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. రుద్రప్రయాగ్ వ్యూ పాయింట్ కి 18 కిలోమీటర్ల దూరంలో దారీదేవి ఆలయం ఉంటుంది. ప్రస్తుతం మనం దారీదేవి సమీపానికి చేరుకున్నాం. ఇది దారీదేవి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం. ఇంచుమించుగా 200 మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే దారీదేవి ఆలయం. అలకనంద నది మధ్యలో ఉంది. 108 శక్తిపీఠాల్లో దారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో చెప్పబడి ఉందట. ఆలయంలో మూల విరాట్ ఉదయం బాలికగా, మధ్యాహ్నం ప్రౌఢ మహిళగా, సాయంత్రం వృద్ధ మహిళగా దర్శనమిస్తారు. ఈ ప్రదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మించడానికి నది మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని వేరే ప్రదేశానికి మార్చడం జరిగింది. ఆ సమయంలోనే 2013లో కేదార్నాథ్ లో ప్రళయం సంభవించి 10,000 మంది పైగా మరణించారు.
అంతేకాదు 1882వ సంవత్సరంలో ఈ ప్రాంతీయ రాజు అమ్మవారి విగ్రహాన్ని తొలగించి ఎత్తైన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించగా ఆ సమయంలో కూడా కేదార్నాథ్ లో ఇలాంటి ప్రళయం సంభవించింది. ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ ఆ ప్రాజెక్ట్ ని వ్యతిరేకించి అమ్మవారి ఆలయాన్ని కదిలించవద్దు అని ధర్నాలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కేదార్నాథ్ లో సంభవించిన ప్రళయం వల్ల తిరిగి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. వెహికల్లో కిందకి వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంది, కాకపోతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వెహికల్స్ కిందకి అలౌ చేయరు. గుర్తుపెట్టుకోండి. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. దారీదేవి నుంచి 48 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే దేవ్ ప్రయాగ్ చేరుకుంటాం. దారీదేవి నుంచి 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీనగర్ ఉంటుంది. ఇదే శ్రీనగర్. ఈ ప్రదేశంలో కమలేశ్వర్ ఆలయం ఉంది. మహాశివుడు శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చిన ప్రదేశం. కేదార్నాథ్ వీడియోలో క్లియర్ గా వివరించాను. మీకు సమయం ఉంటే ఆ ఆలయం కూడా దర్శించండి. నేను దేవ్ ప్రయాగ్ చేరుకునే సమయానికి రాత్రి 6:30 అయింది. ఆల్రెడీ చీకటి పడింది. నైట్ దేవ్ ప్రయాగ్ లోనే స్టే చేశాను. 600కి చిన్న రూమ్ దొరికింది. ఈ దేవ్ ప్రయాగ్ ఊరి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. దేవ్ ప్రయాగ్ దర్శించవచ్చు. ఇది ప్రధాన ప్రయాగ్ కాబట్టి నేను ప్రయాగ దగ్గరకు వెళ్లి దర్శించుకుంటాను. సంగమం సమీపానికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండవది రోడ్డు మార్గం. ముందు మెట్ల మార్గం చూపిస్తాను, తర్వాత రోడ్డు మార్గం చూపిస్తాను. ఇది దేవ్ ప్రయాగ్ బస్ స్టాండ్. దేవ్ ప్రయాగ్ మార్కెట్ కూడా ఇదే. ఇక్కడ నుంచి దేవ్ ప్రయాగ్ సంగం చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. ఇంచుమించుగా 300 నుంచి 350 మెట్లు ఉంటాయి. దిగేటప్పుడు ఓకే గానీ పైకి వచ్చేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. ఎవరైతే బస్ లేదా షేర్డ్ వెహికల్ లో వస్తారో వాళ్ళు ఇదే మెట్ల మార్గంలో వెళ్లి మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది. అలా కిందకి దిగి ముందుకు నడుచుకుంటూ వస్తే నది దాటడానికి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. అవతలికి వెళ్లి కుడివైపు వెళ్ళాలి. అలానే నేరుగా వస్తే చివరిలో రఘునాథ ఆలయానికి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ఆలయం చేరుకోవడానికి 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దేవ్ ప్రయాగ్ సంగంకు వెళ్లి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే సంఘానికి వెళ్లే మార్గం ఉంటుంది. ఇదే దేవ్ ప్రయాగ్ సంగం. పంచ ప్రయాగల్లో అత్యంత ప్రధానమైన సంగమం. ఇండియా టిబెట్ బార్డర్ లో బద్రీనాథ్ కి 40 కిలోమీటర్ల దూరంలో సతోపంత్ గ్లేషియర్ నుంచి మొదలైన అలకనందా నది విష్ణు ప్రయాగలో ధౌలి గంగను కలుపుకొని, నంద ప్రయాగలో నందాకిని నదిని కలుపుకొని, కర్ణ ప్రయాగలో పిండార్ నదిని కలుపుకొని, రుద్రప్రయాగలో కేదార్నాథ్ లో ఉద్భవించిన మందాకిని నదిని కలుపుకొని అలకనందా నది ఈ ప్రదేశం చేరుకుంటుంది. అదేవిధంగా గంగోత్రిలో ఉద్భవించిన భగీరథి నది ఈ ప్రదేశం చేరుకుంటుంది. భగీరథి నది అలకనందలో సంగమించాక సంపూర్ణ గంగగా మారుతుంది. ఇక్కడి నుంచే గంగా నది అని పిలువబడుతుంది. అటువైపు ప్రశాంతంగా ఉన్నది అలకనందా నది, ఇటువైపు ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది భగీరథి నది. 2 నదుల మధ్య కలర్ డిఫరెన్స్ కూడా గమనించవచ్చు. ఈ సంగంలో స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు, లేదంటే ఆ నీటిని తలపై చల్లుకోవచ్చు. ఈ సంఘానికి ఎదురుగా చిన్న గుహ ఉంది. ఈ గుహలో గంగాధరేశ్వర శివలింగం ఉంది. ఇక్కడి గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఇటువైపు బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అది దాటుకొని అటువైపు వెళితే పార్కింగ్ ఏరియా ఉంటుంది. కారులో వస్తే అక్కడికి వస్తారు. అక్కడి నుంచి ఇలా రావచ్చు. శివునికి జలాభిషేకం చేసుకొని దర్శనం చేసుకున్నాను. రండి ఇప్పుడు మనం రఘునాథ ఆలయం దర్శించుకుందాం. ఇక్కడ 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదే రఘునాథ ఆలయం. 108 దివ్య దేశాల్లో ఒకటి. రావణుణ్ణి సంహరించి సీతామాతను తీసుకొని అయోధ్య చేరుకున్న రాముల వారు ఈ దేవ్ ప్రయాగ్ చేరుకొని తన తండ్రి దశరథ మహారాజుకి పితృతర్పణం చేసి తన బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం మహాశివుణ్ణి ప్రార్థించాడు. శంకరాచార్యుల వారు రాముల వారిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. ఇదే రాముల వారు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం. ఇది ఆది శంకరాచార్యుల ఆలయం. ఈ పక్కనే ఉన్నది శివాలయం. నా దర్శనం పూర్తయింది. తిరిగి కార్ పార్కింగ్ దగ్గరకు వెళ్తున్నాను. మెట్లు ఎక్కలేని వాళ్ళు రఘునాథ ఆలయం స్కిప్ చేసుకోండి. దేవ్ ప్రయాగ్ నుంచి రిషికేష్ కి వెళ్తున్నాను. తరువాత మనం రిషికేష్ లో కలుసుకుందాం. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బద్రీనాథ్ యాత్రకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.